హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అది ఏమిటంటే ఇప్పుడుండే వేసవి కాలంలో అంటే ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ఈ వంకాయ రెసిపీ చేశానండి. ఈ విధంగా చేసుకొని తిని చూడండి, కడుపులో చల్లగా ఉంటుందండి. ఎవరైనా సరే, ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా? ముందుగా నేనైతే 2 వంకాయలు తీసుకున్నానండి. అవి మంచి లేత కాయలండి. చూడడానికే పెద్దగా లావుగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే రుచి చాలా బాగుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఉప్పు వేసిన నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకోవాలండి. ఈ వంకాయలు కట్ చేసే ముందుగా కంపల్సరీ నీళ్ళల్లో ఉప్పు వేసి రెడీ చేసి మనం దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వంకాయల్ని కట్ చేసినప్పుడు వెంటనే మనం ఉప్పు నీటిలో వేయాలండి. అందుకోసమనే ఖచ్చితం నీళ్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ వంకాయ దబ్బల మొత్తం కూడా ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలండి. కానీ వంకాయలు తెచ్చుకునేటప్పుడు పుచ్చులున్నా ఇలాంటి ఏమున్నా కూడా దాన్ని కొంచెం అవాయిడ్ చేసి మంచి వంకాయలు లేతకాయలు తీసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఊరబెట్టిన వాటిని పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి పెరుగు ప్యాకెట్ తీసుకుందామండి. అది నేనైతే 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఓకేనా? అంతమందం పెరుగు దీంట్లో కావాలండి ఈ రెసిపీకి. అంటే ఇంట్లో మెంబర్స్ని బట్టి మనం ఎంత కూర చేసుకుంటామో అంత మందం తీసుకోవాలండి. ఇప్పుడు ఆ పెరుగును మనం బాగా ఇలా మిక్స్ చేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని దీన్ని మనం ఎలా అంటే పేస్ట్ టైప్లో రెడీ చేసుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా బాగా కలిపిన దాన్ని కాసేపు అలా పక్కన పెట్టించుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు రోట్లోకి ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకునేసి పచ్చగా దంచేసుకోవాలండి. ఈ విధంగా వీటిని పచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం ముక్క ఒక చిన్నదాన్ని మీద తోలు తీసి దాంట్లో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కొంచెం పచ్చగానే దంచేసుకోవాలండి. అంటే మరి మెత్తగా రుబ్బుకునే అవసరం లేదు. ఇది కొంచెం పచ్చగానే ఉంటే రుచి చాలా బాగుంటుంది. ఈ టైప్ పచ్చగా దంచిన తర్వాత దీన్ని మనం తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. కానీ ఈ విధంగా మీరు చేసి చూడండి, రుచి మాత్రం భలే ఉంటుందండి. ఈ విధంగా దంచితే వాసన కూడా గుమాలిస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు అయితే నూనె వేసుకోవాలండి. 2 గంటలు నూనె వేసినాక కొద్దిగా వేడెక్కనిచ్చి ఈ వంకాయ దబ్బల్ని వేసుకోవాలండి. మనం ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయ దబ్బల్ని. ఓకేనా? ఈ దబ్బలన్నీ దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెంటనే సాల్ట్ దీని మీద చల్లుకోవాలండి. వంకాయ దబ్బలకి ఎప్పుడు కూడా సాల్టు పక్కనే ఉండాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కిందకి మీదకి అలా బాగా తిరిగేసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఈ వంకాయ దబ్బలకి ఉప్పు ఎందుకు అవసరమని అంటారండి. కానీ కరుణెక్కకుండా చాలా బాగా మంచి రుచినిస్తాయండి. అందుకోసమనే ఉప్పు నీటిలో ఖచ్చితంగా వంకాయ దబ్బల్ని వేసుకోవాలి. అంటే ఈ రోజుల్లో ఉండే కొత్త వాళ్ళకి కొంచెం తెలియదు కాబట్టి వివరంగా చెప్తున్నాను. ఈ టైప్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ వంకాయ దబ్బల్ని. అంటే ఇంత బాగా ఫ్రై అయితే అంటే మనం తినేటప్పుడు రుచిగా ఉండాలి. ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవేంటంటే మళ్ళా వీటిని మనం ఉడికించే అవసరం ఉండదు కాబట్టి ఈ టైప్లో ఫ్రై కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు తిన్నా కూడా దబ్బ నోట్లో పెట్టుకున్న తినే విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో వేసి పక్కన పెట్టేసి పెరుగు కలిపిన ఆ బౌల్లో దీంట్లో వేసేసుకోవాలండి. ఆ పెరుగు బాగా చిలికి పెట్టుకున్న బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ దబ్బలు ఏంటంటే ఈ పెరుగులో కాసేపు అలా బాగా ఊరాలి. అందుకోసమనే ఇలా కలిపి దీన్ని కాస్త ఒక 15-20 నిమిషాల సేపు అలా పక్కన ఉంచామనుకో ఇవి బాగా ఊరుతాయండి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం తాలింపు గింజలు వేసుకునేసి ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు ఇంగువ కూడా దాంట్లో వేసుకొని కొంచెం అలా వేగనివ్వాలండి. ఓకేనా? ఈ కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక రోట్లో ఏదైతే దంచి పెట్టినామో ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. అంటే పచ్చిమిరపకాయలు దంచిన వాటిని. ఇప్పుడు 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసి కాస్త అలా ఈ పచ్చి వాసన పోయేదాకా లైట్గా వేగనివ్వాలండి.
ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలని దాంట్లో వేసుకుందాం. అదే నేను మంచి పండ్లండి, 2 టమోటాలని కట్ చేసి దాంట్లో వేశాను. వేసిన తర్వాత వీటిని కూడా గుజ్జు కాకుండా ఇలా వేగనివ్వాలి. ఈ టమోటాలు కూడా బాగా గుజ్జుగా అవ్వకూడదండి, అందుకనే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత అంటే బాగా మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వేడి నూనెలో ఊరబెట్టిన ఈ పెరుగు వంకాయల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం అలా బాగా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు మంట ఎక్కువ హైలో ఉండకూడదు. ఇప్పుడు కాస్త సాల్ట్ రుచికి సరిపడా వేసుకునేసి మంట లోలో ఉంచుకునేసి కాస్త బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే మనం వేసిన ఈ పోపులో ఈ పెరుగు అన్నది బాగా మిక్స్ అవ్వాలి. ఆ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. అంటే మంట ఎక్కువ పెట్టకూడదు, లోలోనే ఉండాలి. ఇప్పుడు ఆపేసుకొని మీదకించి కొత్తిమీర చల్లుకోవాలండి, ఎందుకంటే మనం పెరుగు వేస్తున్నాం కదా, దీన్ని ఎక్కువ శాతం ఉడికించకూడదండి. అంటే ఈ రెసిపీలో పెరుగు ఉడికించే రెసిపీలు వేరే, కానీ దీంట్లో అయితే పెరుగు ఉడికించే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేసుకొని తినండి, చల్లగా ఉంటుందండి కడుపులోను. ఈ టైప్లో చేసుకొని ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. సెకండ్లలో దీన్ని తయారు చేసుకోవచ్చు, కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వేసవిలో ఈ టైప్లో చెయ్యండి. పెరుగుని ఈ విధంగా వంకాయలను ఫ్రై చేసి అలా వంకాయ టేస్టీ ఇలా పెరుగు టేస్టీతో సూపర్గా ఉంటుందండి.